ప్రజా సమస్యల పరిష్కరించడమే తన ధ్యేయమని ప్రభుత్వ విప్ చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి థామస్ అన్నారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వెలుగు కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయనకు అధికారులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీని 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఎన్నికల తర్వాత అందరూ ఒకటేనని వారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారన్నారు. అదేవిధంగా మండలంలో ప్రభుత్వ భూమిని గుర్తించి బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు త్వరలోనే అందిస్తామని వారు తెలియజేశారు. అనంతరం 7 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు, యువ నాయకుడు తాళ్ళూరి శివ, పెనుమూరి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ అరుణ్ నాథన్, ఎంపీడీఓ సతీష్, తహసీల్దార్ గుర్రప్ప, ఎస్ఐ రాజశేఖర్, నాయకులు నవీన్ యాదవ్, మాజీ సర్పంచ్ కుప్పయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మీకు అది ఏం పెద్ద కష్టం కాదు, ఇది ఇస్తే నేను దాన్ని స్మూత్గా తీసుకోబోతాను అంతే. సో కాబట్టి దయచేసి మనం మండలంలో ఎన్ని ఎస్సీ కాలనీ ఉన్నాయి, ఎన్ని ఎస్టీ కాలనీ, ఎన్ని బీసీ కాలనీ ఉన్నాయి, ఓసీలో కూడా ఎంతమంది చాలా పూర్గా ఉన్నారు, ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇది వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ నంబరు, ఇంతమందికి ఇళ్ల స్థలాలు కావాలని మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే ప్రభుత్వం ఇమీడియట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ స్థలం ఉంది వాళ్ళకి చేస్తారు. ఆ స్థలాన్ని మనం ఇమీడియట్గా కూడా మనం అడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఒక పక్క పనిచేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తగా ఉమ్మడి ప్రభుత్వం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకొని ఎవరెవరికి ఇళ్ల స్థలం లేదో వాళ్ళందరికీ కూడా 3 నుంచి 5 సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. సో కాబట్టి ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీది, ల్యాండ్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓది, ఫైనల్గా పట్టా ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ని, ఎమ్మెల్యేని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి పాలిటిక్స్ వద్దు. పాలిటిక్స్ వచ్చి ఎలక్షన్ చేయడానికి మాత్రమే. ఎలక్షన్ చేసాము, పాలిటిక్స్ చేసాము, ఎలక్షన్ గెలిచాము. గెలిచిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు పాలిటిక్స్ చేస్తాం. అంతవరకు మంచి పరిపాలన అందిస్తాం. అర్థమైందా? 2,10,000 మంది ఓటర్లకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా, ఆయన కూడా డిప్యూటీ సీఎం. అదేవిధంగా ఇక్కడ 2,10,000 మందికి వైఎస్ఆర్ పార్టీ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా మనమే ఎమ్మెల్యే. సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం పరిపాలన స్వచ్ఛందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా తీసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎక్కడెక్కడ సమస్య ఉందో అది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి ప్రభుత్వం ఉండే జనసేన అందరూ కూడా కీలక పాత్ర వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. సమస్యను మనం దృష్టికి తీసుకొస్తే కదా మనం సాల్వ్ చేయడానికి. సో కాబట్టి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ పోయిన వర్షంతో, తుఫాన్ వల్ల వచ్చిన వర్షంతో ఎవరైనా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ ఇల్లు కూలిపోయి ఉన్నా, అదేవిధంగా ఓసీ బీసీలో కూడా చాలా పూర్గా ఉండే వాళ్ళు ఇల్లు ఏదైనా కూలిపోయి ఉంటే మా దృష్టికి తీసుకురండి. దాన్ని ఖచ్చితంగా కలెక్టర్ తీసుకెళ్ళి మినిమం 50,000 ఇమ్మీడియట్గా ఇప్పిస్తాం. అదేవిధంగా మన నియోజకవర్గం పంచాయతీ మన మండల ఆఫీస్ ద్వారా వాళ్ళకి 90